ఎక్కడెక్కడో తిరిగాను, ఏమేమో చూశాను, ఏవేవో చేశాను. కానీ ఏం లాభం, నా గర్ల్ ఫ్రెండ్ ఎక్కించుకొని ఒక్కసారి కూడా ఈ బైక్‌లో ఒక్క చిన్న రైడ్ కూడా వెళ్ళలేదే. ఈ బైక్ నేను డ్రైవ్ చేస్తుంటే మిక్కీ నా బ్యాక్ సీట్‌లో కూర్చుంటే అలా గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. అలా అలా వెళ్తుంటే ఎంత బావుంటుందో కదా! కలల కండం మానేసి ఫస్ట్ అయితే నేను ఈ డ్రైవింగ్ నేర్చుకోవడానికి ట్రై చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కాలి? ఎలా స్టార్ట్ చేయాలి? ఏం అర్థం కావట్లేదే. ఇటు సైడ్ నుంచే ఎక్కాలనుకుంటా. డాడీ ఇటువైపు నుంచే ఎక్కడం నేను చాలా సార్లు చూసాను. డాడీ ఊరెళ్ళినప్పటి నుంచి నాకు ఈ బైక్ పైనే కన్ను గైస్. డాడీ వచ్చే లోపల ఎలాగైనా సరే డ్రైవింగ్ నేర్చుకొని రోజు నన్ను డాడీ బైక్‌లో తిప్పుతాడు కదా! డాడీ వచ్చిన తర్వాత డాడీని బ్యాక్ సీట్‌లో కూర్చోబెట్టుకొని నేను తిప్పితే ఎలా ఉంటుందంటారు? ఇంతకీ డాడీ నా బైక్ ఎక్కుతాడంటారా? ఇక్కడే ఏదో బటన్ ఉంటది గైస్. ఆ బటన్ క్లిక్ చేస్తే చాలు స్టార్ట్ అయిపోతది. కానీ ఆ బటన్ ఇటు సైడ్ ఉంటదా? లేక అటు సైడ్ ఉంటదా? కన్‌ఫ్యూజన్‌లో ఉన్నానే. ఎటు సైడ్ ఉంటది? మీకేమైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. వామ్మో! ఇదెప్పుడు జరిగింది? నేను చూసుకోలేదే. ఈ బైక్ పైనంతా మన లాలాజలంతో నిండిపోయిన స్విమ్మింగ్ పూల్ ఉందిగా. డాడీ వచ్చే లోపల ఇవన్నీ సర్వీస్ చేపియాలి. లేదంటేనా నా డిక్కీ వాత పెట్టేస్తాడు. అసలే డాడీకి బండిని జాగ్రత్తగా చూసుకుంటానని మాటిచ్చాను. ఏంటి గైస్ మీరిలాగే వీడియో చూస్తూ ఉంటారా? లేక డ్రైవింగ్ ఫాస్ట్‌గా నేర్చుకోవడానికి నా కోసం ఏదైనా టిప్స్ కామెంట్ చేస్తారా? టిప్స్ అన్ని నా కామెంట్స్‌లో షేర్ చేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ బ్రో సైనింగ్ ఆఫ్.